సార్ ఇప్పుడు బయట చాలా మంది మాట్లాడుకున్న విషయం ఏమనగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి సెంట్రల్‌లో ఉన్న ఎంపీలు ఎవరైతే టీడీపీ ఎంపీలు ఉన్నారో వాళ్ళని బీజేపీలోకి లాగుతున్నారని మాట్లాడుతున్నారండి. అంటే 10 మంది ఎంపీలు బీజేపీ మొఖం చూస్తున్నారు. అంటే వాళ్ళు బీజేపీకి జంప్ అయ్యే అవకాశం ఉన్నది సెంట్రల్‌లో అని కూడా మాట్లాడుతున్నారండి. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది సాధ్యపడదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సిన మెజారిటీ లేదు. 272కి గాను 240 ఉన్నాయి కాబట్టి అందులో గణనీయమైన సంఖ్య తెలుగుదేశం వద్ద 16 మంది ఉన్నారు కాబట్టి అటువంటి సాహసం ఇప్పుడైతే చేయరు. ఒకవేళ వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉండి 272 పైన సింపుల్ మెజారిటీ పైన వాళ్ళకి సీట్లు ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా ఆ ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటువంటి ప్రయత్నం కానీ అటువంటి సాహసం కానీ చేస్తారని అనుకోవడానికి వీల్లేదు. అలాగే ఒకవేళ కూలిపోతే బీజేపీని నమ్మి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు అయితే పడవు. సార్. ఏదో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, ముగ్గురు కలిశారు, ప్లస్ ఈవీఎంలు యాడ్ అయినాయి కాబట్టి మొన్న ఫలితాలు వచ్చినాయి. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి తీరని దగా ద్రోహం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో లిటరసీ రేట్ ఎక్కువ ఉన్నందువల్ల భారతీయ జనతా పార్టీని నమ్మే ఆస్కారమే లేదు ఆంధ్రప్రదేశ్‌లో. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే. ఇప్పుడు అలా చూసుకుంటే వీళ్ళంటే ఈ బయటకొచ్చేది జస్ట్ వ్యాఖ్యలు అనుకోవచ్చండి. అంటే చిన్న చిన్న రూమర్స్ అంటారు కదండీ! ఇది ఆ విధంగా అనుకోవచ్చండి? అంటే అక్కడ సెంటర్‌లో నిజంగానే టీడీపీని అసలు తొక్కొచ్చు అనుకోలేదనుకోవచ్చా బీజేపీ? సెంట్రల్లో టీడీపీని టచ్ చేస్తే, ఎంపీలను టచ్ చేస్తే మోడీ కూర్చిపోద్ది. ఇది రాసి పెట్టుకోండి. అందరు నితీష్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ టీడీపీని కనుక వాళ్ళు డిఫేమ్ చేయాలని చూస్తే రేపొద్దున మనకు కూడా ఇదే గతి పడుతుంది. కాబట్టి ఈ బీజేపీనే మనం తొక్కేద్దామని బీజేపీ మోడీని ఈసిరి అవతల పడేస్తుంది. ఓకే. టీడీపీ ఎంపీలను టచ్ చేస్తే మోడీ కూర్చిపోద్ది. ఈ గ్యారెంటీ. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు ముఖ్యంగా రిజర్వేషన్ చేశారు. అది అంటే రాజీనామా చేశారు ఆ పదవులకి. అది వేరే దాంట్లోకెళ్ళే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ కూడా కేవలం టీడీపీలోకే వీళ్ళు జంప్ అయ్యే అవకాశం కూడా ఉన్నదంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్ అది? వారిని బలవంతపు రాజీనామాలు, రాజ్యసభ సభ్యులు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ బలవంతంగా రాజీనామాలు చేయించుకుని వాళ్ళ మనుషుల్ని కూర్చోబెట్టుకుని కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదే రివర్స్ అవుతుంది. అప్పుడు వాళ్ళందరూ ఆటోమేటిక్ గా రాజీనామా చేయాలి, జగన్ వాళ్ళ మనుషుల్ని కూర్చోబెట్టుకుంటారు. ఇదే రివర్స్ రిటర్న్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వేల మంది ప్రజలు అసలు ఎందుకు వస్తున్నారు అనుకోవచ్చు. ప్రతి దిక్కున కూడా సీఎం, సీఎం, సీఎం అంటూనే అరుస్తున్నారు. రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు అనగా సార్, పైనేమో నారా చంద్రబాబు గారు, ఇప్పుడు సీఎం గారు బయటికెళ్ళింది ఒక విజువల్, జగన్మోహన్ రెడ్డి గారు కిందకెళ్ళిన ఒక విజువల్ పెట్టుకుంటుంటే చంద్రబాబు గారి దగ్గర వందల్లో కూడా లేరండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని వేల మంది వచ్చారండి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీకు ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వము ప్రజలు ఓట్లేసి అధికారంలోకి వస్తే ఆ ప్రజల్లోకి ఆ నాయకుడి పట్ల ఆదరణ ఉంటుంది. మీరు ఈవీఎం మ్యానిపులేషన్ చేసి దొంగదారులు ఎవరైనా వస్తే ఓట్లేసి వచ్చిన ప్రభుత్వం కాదు, మిషన్ల ద్వారా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ప్రజాదరణ ఉండదు. ప్రజాదరణ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి సంఘటనలు కనబడతా ఉంటాయి. ఈ రోజునే కాదు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పులివెందులు వెళ్ళినా, లేదు ఒక బషీర్ అనే కార్యకర్తని హత్య చేస్తే వినుకొండ వెళ్ళినా, లేకపోతే విజయవాడ వరదలప్పుడు విజయవాడ కరకట్ట మీదకి వెళ్ళినా, లేకపోతే పులివెందులు వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి మొన్న తెనాలి వెళ్ళినా, మళ్ళా వైవి సుబ్బారెడ్డి గారి మాతృవియోగం కలిగి అక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ లేని జనం వస్తున్నారు. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూల విషయంలో, తొక్కిసలాట విషయంలో అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారు తిరుపతిలో. అవును సార్. ఆ పక్క నుంచే జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే ఆ హోరు ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి వచ్చారు అని అంటే, పవన్ కళ్యాణ్ కంటే జగన్మోహన్ రెడ్డికి 10 జనాదరణ ఉంది అని చెప్పేందుకు ఇలాంటి కళ్ళకు కట్టినట్టు ఆధారాలు కనపడుతున్నాయి మనకి.